అవ్వద్దేంటి? సరే గాని వంశీ, ఒక కస్టమర్ వస్తున్నాడు. కస్టమరా? అదేదో కస్టమర్లే గాని మన పోషన్లో రెండుకుంటానికి ఓ ఒకడు వస్తున్నాడు. వాడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. జాగ్రత్తగా డీల్ చేయడం ఏంటి? ఇల్లు నచ్చితే వాడు ఉంటాడు, నచ్చకపోతే ఉండడు. ఇందులో పెద్దగా చేసేదేంటి? అంటే అది కాదురా, వాడు నచ్చాడనుకో నువ్వు ఒక్కడవే డ్యూటీ చేయలేకపోతున్నావు. పగలు వాడు చేసినా నైట్ నువ్వు చేస్తుంటావు. ఒకవేళ నైట్ ఆడేసాడనుకో పగలు నువ్వు చేద్దు కానీ మీరిద్దరు అనుకోరా ఎప్పుడు నన్ను దబిడి దిబిడి ఆడిచ్చారనుకో నేను ఫుల్ హ్యాపీరా. అది కాదు దివ్య, ఇద్దరినైనా తట్టుకోగలవాను? వంశీ, ఒక విషయం చెప్పరా నీకు? ఇద్దరు కాదు, నలుగురు ఒకేసారి గ్రౌండ్ మీదకి వచ్చినా రఫ్ ఆడించేస్తాను. అసలు అవకాశం ఇవ్వను, మొత్తం నేనే ఆట ఆడిస్తాను. అబ్బా దివ్య, అసలు నేను ఎలా ప్రేమించాను? నేను నిన్ను ప్రేమించమనేంటి? నాకు అవసరం ఉంది, నన్ను ఒకడు కొట్టేవాడు కావాలి. నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నాకు మూడొచ్చినప్పుడు నన్ను బాధెళ్ళు, అంతే. సరేలేవే, వాడెవడో వస్తున్నాడు అన్నావు కదా, వాడు నచ్చితే వాడితో పాటు కానీ నన్ను మరీ దూరం పెట్టకే బాబు. రోజుకొక రౌండ్ అనే ఛాన్స్ ఇవే బాబు నాకు. సరే సరే ఇస్తారేరా. కానీ వాడితో మాట్లాడి పంపించాక ప్రశాంతంగా గదిలోకి వెళ్ళి 2 గంటలు వేసుకుందాం. ఫుల్ సాటిస్ఫై చేస్తాను, సరేనా? కాలింగ్ బెల్ మోగిందేంటి? వెళ్ళొస్తా ఉండు. దివ్య అయితేనే చెప్పిన రెంట్ అతను. నువ్వేనా వినయ్ అంటే? అవును మేడం. సరే కూర్చుని మాట్లాడదాం పద. అరే వంశీ, ఆ అబ్బాయి నాకు నచ్చాడు కానీ రెంట్ తక్కువైనా పర్లేదురా, మిస్ చేయకురా. ఏంటండి మీరు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి. సర్లే కానీ మీ పేరేంటి? సాయి అండి. అవునా, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, జాబ్ చేస్తున్నాను. ఓకే, సరే సరే కానీ వీక్లీ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 10కి వెళ్ళి నైట్ 7కి వస్తాను. అంతే కదా? నైట్ ఇక్కడే ఉంటారు కదా? ఉంటానండి. నైట్ అంతా నాతో ఏం పని అండి? ఏం లేదు, మీరు రాత్రి ఉండడమే నాకు కావాలి. నైట్ అంటే నాకు అర్థం కాలేదండి.